ప్రశ్న రావణ్ చేసిన తప్పులు పేపర్ ప్రకారం 3 ముఖ్యంగా కనపడుతున్నాయి న్యూస్ పేపర్స్ రిపోర్ట్లో. ఒకటేంటి, దూషణలు, లాంగ్వేజ్, వ్యక్తులని దుర్భాషలాటం, నాయకులను నిందించడం, అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది. రెండవది ఏంటి, మతపరమైన విషయాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు అనేది. మూడవది ఏంటి, టెర్రరిస్ట్ సంస్థల్ని ప్రోత్సహించే విధంగా వీడియోలు చేశారు అనేది. ఈ మూడిట్లో మొదటి 2 విషయాలు ఇప్పుడు మాట్లాడదాం, మూడవ విషయం తర్వాత మాట్లాడదాం. మొట్టమొదట స్పష్టం చేయదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ 3 అంశాలు నిజమైతే, ఆరోపణలు నిజమైతే ఖచ్చితంగా అది తప్పే, ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే. అది నా అభిప్రాయం కూడా. అది మొట్టమొదటిది. రెండవది, ఈ తప్పులో ప్రభుత్వానికి భాగం ఎంత, నాయకులకి భాగం ఎంత అంటే, నేను ఇప్పుడున్న నాయకుల గురించి మాట్లాడట్లేదు, ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మాత్రమే నేను మాట్లాడట్లేదు. మొత్తం ఒక 40-50 సంవత్సరాల నుంచి మన దేశాన్ని పరిపాలించిన పాలకులు, ప్రభుత్వాలు, నాయకులు, వీళ్ళందరి గురించి వాళ్ళు ఏ విధంగా తప్పు చేశారో రాజ్యాంగపరంగా మీకు ఉదాహరణలతో, సాక్ష్యాలతో, సుప్రీంకోర్టులో ఉన్న కేసులు, ఇప్పుడు కూడా పెండింగ్ ఉన్నాయి కేసులు, ఏ విధంగా ప్రభుత్వాలు, నాయకులు వైఫల్యం చెందిన ఫలితంగా ప్రశ్న రావణ్ లాంటి సంఘటనలు, ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో మరీ దూషణల పర్వం ఒకళ్ళు కాదు అందరూ చేస్తున్నారు కదా. అదేవిధంగా ఆడపిల్లల మీద అత్యాచారాలు, నైతిక విలువలు పతనం, ఘోరమైనటువంటి సంఘటనలు అన్నీ చూస్తున్నాం కదా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. సరే, మన దేశానికి పరిమితం అవుదాం. వీటన్నిటిలో భాగం ప్రభుత్వానికి ఎంత అనేది చర్చించడమే ఈ వీడియో ఉద్దేశం. ఇప్పుడున్న ప్రభుత్వం కాదు, మొత్తం ప్రభుత్వాలు, పాలకులు, నాయకులు. ఉదాహరణకి ఈ 3 తప్పులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ప్రశ్న రావణ్ చేశారని ఆరోపించబడుతున్న తప్పులు, అవి రాజ్యాంగంలో ఒక పర్టిక్యులర్, అంటే చట్టాల ప్రకారం నేరం వేరు, రాజ్యాంగంలో ఉన్న ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్కి అవి విరుద్ధం. ఏముంది రాజ్యాంగంలో అంటే చూడండి మీరు, ఇది 51A అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో 51A అనే ఆర్టికల్లో ఉన్న ఆస్పెక్ట్. ఓకే, దీంట్లో ఇందులో ఏమున్నాయి, పార్ట్ 4Aలో ప్రాథమిక విధులు ఉంటాయి. ఈ ప్రాథమిక విధులు ఎలా ఉన్నాయి పరిస్థితులు, 11 ప్రాథమిక విధులు ఉంటే 5 ప్రాథమిక విధులు హైలైట్ చేద్దాం. వీడియో తక్కువ చేయాలి కాబట్టి, అంటే 11 ప్రాథమిక విధుల్లో మిగతాయి తక్కువ అని కాదు, ఈ 5 గురించి చూద్దాం. అందులో మొట్టమొదటిది A, 51Aలో ఏముంది ఇందులో, టు అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, ఐడియల్స్, రాజ్యాంగం యొక్క ఆదర్శాలకి, రాజ్యాంగం యొక్క సంస్థలకి కట్టుబడి ఉండాలి అని చెప్తుంది. ఇది మొట్టమొదటి. రెండోది ఏం చెప్తుంది, మన స్వతంత్రోద్యమానికి ఏవైతే ఇన్స్పైర్ చేసినాయో, ఆ స్వతంత్రోద్యమానికి ఇన్స్పైర్ చేసినటువంటి నోబుల్ ఐడియల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నోబుల్ ఐడియల్స్ని చెరిష్ అంటే ప్రోత్సహించాలి, మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పి రెండోది చెప్తుంది. ఏది, ప్రాథమిక విధులు. సో మనం అంటే ప్రాథమిక విధి అంటే ఏంటి, ప్రతి పౌరుడు అంటే రాజకీయ నాయకుడి దగ్గర నుంచి, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి అందరూ చేయాల్సింది. పౌరుడు అంటే సామాన్య పౌరుడు కాదు. కాబట్టి ఇది రెండోది. మూడోది ఏంటి, దేశ యొక్క సమగ్రత, ఇంటిగ్రిటీ ఉండాలనేది అందరూ ఒప్పుకునేది, ఐక్యత, సమగ్రత కోసం. ఐదవది మనం చూద్దాం. ఇక్కడ చూద్దాం. ఈలో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ వీడియోకి సంబంధించి ఏంటి, హార్మోనీని ప్రమోట్ చేయాలి, అంటే సామరస్యం ప్రమోట్ చేయాలి, స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్, సోదర భావం, కామన్ బ్రదర్హుడ్, అందరి మధ్య కామన్ బ్రదర్హుడ్ పెంచాలి. ఆ పెంచే దాంట్లో కులాలు, మతాలు, లేకపోతే ప్రాంతాలు, ఇంకా ముక్కలుగా అలాంటిది ఏమీ లేకుండా, వాటికి ఏమి సంబంధం లేకుండా బ్రదర్హుడ్ పెంచాలి అనేది. తర్వాతది అసలు ఇంకా ఇంపార్టెంట్ ఇందులో ఇది చూడండి, స్త్రీలకు సంబంధించి దురాచారాలని, అగౌరవపరిచే అన్ని దురాచారాలని వదిలేయటం ప్రతి పౌరుడి యొక్క విధి. అట్లాగే రిచ్ హెరిటేజ్ అండ్ కాంపోజిట్ కల్చర్, మన యొక్క వారసత్వం ఏదైతే ఉందో, మన యొక్క భిన్న సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని రక్షించాలి, గౌరవించాలి అనేది. అట్లాగే సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. మన సమాజం సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ దృక్పథాన్ని ఉంచాలి, మానవత్వం ఉండాలి,
మూఢత్వం కాకుండా ప్రశ్నించే స్వభావం. సైంటిఫిక్ శాస్త్రీయ దృక్పథం అంటే ఏంటి? ప్రశ్నించే స్వభావం, లాజిక్, తర్కం, ఎవిడెన్స్లు వీటన్నిటిని ఉంచాలి అనేది, సంస్కరణ ఉండాలని. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ప్రశ్న రావణ్ చేశాడు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ప్రాథమిక విధులకి వ్యతిరేకం అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రశ్న రావణ్ కానీ లేకపోతే మొత్తం ఇప్పుడు దాకా ఆ కౌంటర్ వీడియోలు వస్తున్నాయి కదా, ఆయన అనలేదా, ఈయన అనలేదా, వాళ్ళు అనలేదా అంటే అందరూ అంటున్నారు. ఎక్కువ మంది ఇదే తప్పులు చేస్తున్నారు అని అర్థం. కాబట్టి ఎక్కువ మంది ఇదే ప్రాథమిక విధుల్ని ఉల్లంఘిస్తున్నారు అనేది ఫస్ట్ పాయింట్ మనం అందరూ అర్థం చేసుకోవచ్చు. సో ఈ ప్రాథమిక విధుల ఉల్లంఘనకి ఇప్పుడు నేను చెప్పే ప్రభుత్వం బాధ్యత ఏ విధంగా వహిస్తుంది, నాయకులు ఏ విధంగా బాధ్యత వహిస్తారు, గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ అనేది మనం తెలుసుకోవాలి అంటే మనం ఈ ప్రాథమిక విధుల యొక్క చరిత్ర తెలుసుకోవాలి. ఈ ప్రాథమిక విధుల యొక్క చరిత్ర తెలుసుకోవాలి అంటే మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ఈ ప్రాథమిక విధులు లేవండి. 1950లో మనం రాజ్యాంగం రాసుకున్నాము. ఆ రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఇవి లేవు. మరి ఎప్పుడు వచ్చినాయి అంటే కేవలం ఒక రాజ్యాంగం ఒక 25 సంవత్సరాల పాటు నడిచిన తర్వాత అవి వచ్చినాయి. అంతకుముందు లేవు. అప్పుడు ఎందుకు లేవు అనేది పాయింట్. ఎందుకు లేవు అనేది మనం చూడాలి అంటే ఈ ఒక అఫీషియల్ డాక్యుమెంట్, ఇది ఒక నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కన్సల్టేషన్ పేపర్ ఉంది. ఇది పర్టికులర్గా మన ఫండమెంటల్ డ్యూటీస్, ఎఫెక్చువేషన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్, దానికి సంబంధించి వీళ్ళు చర్చించారు. పెద్ద పెద్ద మేధావులు, న్యాయ కోవిదులు వీళ్ళు ఏం చెప్తున్నారు, మనకి 50లో ఎందుకు ఈ ప్రాథమిక విధులు తీసుకురాలేదు, 75లో ఎందుకు తీసుకొచ్చారు అనేది చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఫ్రేమర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజనరీస్, వాళ్ళు ప్రాక్టీస్డ్ వాల్యూస్ ఇన్ లైఫ్, అంటే వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో విలువలని పాటించారు. ఎటువంటి విలువలని? సమాజానికి కావాల్సినవి, జాతీయ ఆబ్లిగేషన్స్ ఏవైతే, సోషల్ అండ్ నేషనల్ ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆబ్లిగేషన్స్ని వాళ్ళు వాళ్ళ జీవితంలో వాల్యూస్ చేశారు, పాటించారు. నోబుల్ ఐడియల్స్ ఏవైతే స్వతంత్రాన్ని ఉత్తేజపరిచినటువంటి నోబుల్ ఐడియల్స్ ఉన్నాయో ఏంటంటే అవి డిఫెండ్ ది కంట్రీ, దేశాన్ని రక్షించడం, డిఫెండ్ చేయటం. హార్మనీ, ఇక్కడ చూడండి, హార్మనీ అంటే సామరస్యం, సోదరభావం. సెక్యులరిజం అండ్ ప్రిజర్వ్ రిచ్ హెరిటేజ్ ఆఫ్ ది కాంపోజిట్ ఇండియన్ కల్చర్. సో భారతదేశం యొక్క అనేక సంవత్సరాలు, వేల వందల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి భిన్నమైన సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతిని ప్రిజర్వ్ చేసేదానికి విధంగా లౌకిక తత్వం ప్లస్ హార్మనీ, సోదరభావం, దేశాన్ని చేయటం కోసం, రక్షించడం కోసం, ఇవన్నీ ఉన్న వాటిని వాళ్ళు జీవితంలో ప్రాక్టీస్ చేశారు. ఇవన్నీ ఏంటి? దే వర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది వే ఆఫ్ లైఫ్ ఇన్ ఇండియా. భారతీయ జీవన విధానంలో ఇవి ఒక భాగం. అవన్నీ వాళ్ళు జీవితాల్లో పాటించారు. అందుకని ఏమనుకున్నారు, అప్పుడు అక్కర్లేదు అనుకున్నారు. యాజ్ సచ్ నో నీడ్ వాజ్ ఫెల్ట్ టు ఇన్కార్పొరేట్ ఫండమెంటల్ డ్యూటీస్ స్పెసిఫికల్లీ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇంత దిగజారుడిపోయిన స్థితి లేదు కాబట్టి అక్కర్లేదు. మనం ప్రాథమిక విధులు ఇందాక మనం చెప్పుకున్న 11లో 5 హైలైట్ చేసుకున్నాం కదా, ఈ 5 అసలు అవసరం లేదు. అన్నదమ్ముల్లాగా ఉండాలని ఎవడు చెప్పాలా? ఆడవాళ్ళని గౌరవించండి, ఆడవాళ్ళ మీద దురాచారం చేయొద్దని ఎవడు చెప్పాలో? మనిషిగా పుట్టినోడికి జ్ఞానం ఉంటుంది కదా, ఆ రోజుల్లో ఉంది అని అనుకున్నారు. మతాలు అందరూ కలిసి ఉండాలి, అందరూ పరమత సహనం మన జీవన విధానం అనుకున్నారు. కాబట్టి ఎవడు ప్రత్యేకించి పెట్టాల్సిన అవసరం లేదు విధుల్లో అని అనుకున్నారు. మరి ఎప్పుడు పెట్టారయ్యా అంటే ఇవి కొంతకాలం నడిచిన తర్వాత మనకి అర్థమైందంట. ఏమని చూడండి. హౌఎవర్ విత్ ల్యాప్స్ ఆఫ్ టైమ్ డీగ్రేడేషన్ ఆఫ్ వాల్యూస్, పర్టికులర్లీ వాల్యూస్ ఇన్ పబ్లిక్ లైఫ్. ప్రజా జీవితంలో ఎప్పుడైతే పడిపోయినాయో, ప్రజా జీవితంలో వాల్యూస్ డిగ్రేడ్ అయిపోయినాయి, బ్లాటెంట్లీ ఎవిడెంట్, స్పష్టంగా కనపడుతున్నాయి. నేషన్ ఫెల్ట్ ద నీడ్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. అప్పుడు మార్చాలరా బాబు, మనం వాళ్ళంతటిగా వాళ్ళే స్వచ్ఛందంగా ఈ రాజకీయ నాయకులు ప్రజలకి ఉత్సాహపరిచి, ఉత్తేజపరిచి, ఇన్స్పైర్ చేసి ఈ వాల్యూస్ని కాపాడే పరిస్థితిలో లేదు. కాబట్టి దీన్ని ఒక విధుల్లాగా పెట్టి, ఒక చట్టంలాగా పెట్టి చేద్దాము అని చెప్పి దేశం ఫీల్ అయితే
అప్పుడు ఈ వాల్యూస్ని స్పెసిఫికల్గా చేయాలని చెప్పి ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ అని చెప్పి ఈ 51A తీసుకొచ్చారు. ఇప్పుడు యాక్చువల్గా వీటిని ఎమర్జెన్సీ టైంలో అమలు చేశారు, కానీ తీసుకొచ్చారు. ఇమ్మీడియట్గా వచ్చిన 42లో తీసుకొచ్చారు. 44 రాజ్యాంగ సభను కూడా దీన్ని సపోర్ట్ చేసింది. చాలా 42 తెచ్చిన చాలా తీసేశారు, కానీ అందరూ ఒప్పుకున్నది అంటే బాబు విలువలు అయితే పడిపోతున్నాయి, ఈ ప్రాథమిక విధులు పెట్టాల్సిందే అన్నారు. పెట్టారు, కానీ ప్రాథమిక విధులను ఎక్కడ పెట్టారు? అవి జస్టిషియబుల్ కాదు, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లాగా ఇవి అమలు చేయాలి లేకపోతే శిక్ష పడుద్ది అన్నట్లుగా కాదు, ఒక స్వచ్ఛందమైనటువంటి వాటిగా ఇచ్చారు ఇవి. కాబట్టి ప్రాథమిక విధులు అంటే నైతిక విలువలకి మరో పేరు. మనం ఈ డ్యూటీస్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా, ఇవి నైతిక విలువలే అని చెప్పి. కాబట్టి ఇక్కడ నైతిక విలువలు పడిపోయినప్పుడు ఇది కావాలని చెప్పి తీసుకొచ్చి ఎన్ఫోర్స్బిలిటీ కాకుండా మామూలుగా పెట్టారు. అయితే 1999లో ఏం జరిగిందంటే జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు, ఆయన మాజీ సిజేఐ, దేశానికి సిజేఐగా చేసి రిటైర్ అయిన తర్వాత ఆయన ఒక లెటర్ రాశారు సుప్రీంకోర్టుకి. ఏమని? అయ్యా, మన ప్రాథమిక విధులు అయితే తెచ్చాం, కానీ అవి దాంట్లో పెట్టాము, కానీ పనిచేయట్లేదు, అవి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి, సొసైటీలో నైతిక విలువలు పడిపోతున్నాయి, ప్రమాణాలు పడిపోతున్నాయి. అంటే 78 ఆ ప్రాంతంలో తెస్తే సుమారు 10 సంవత్సరాల తర్వాత 99 ఆ ప్రాంతంలో మళ్ళీ ఆయన ఇంకో 25 ఏళ్ళకి అయ్యా బాబు ఈ ప్రాథమిక విధులు ఉన్నాయి, జాగ్రత్తగా అమలు చేయడానికి ఆపరేషనలైజ్ చేయండి, ఎఫెక్టివేట్ చేయండి అని చెప్పి లెటర్ రాస్తే దాన్ని ఒక పిల్లుగా తీసుకుంది సుప్రీంకోర్టు. తీసుకుని దాన్ని ఆపరేషనలైజ్ చేయండి అని చెప్పి జనరల్ డైరెక్షన్ ఇచ్చి క్లోజ్ చేశారు 2003లో. అయిపోయిందా? 2003 తర్వాత మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాల తర్వాత 2022లో ఒక లాయర్ గారు వీటిని అమలు చేయమని చెప్పి, ప్రాథమిక విధులు ఎక్కడ అమలు జరగట్లేదు, పేరుకు మాత్రమే మన రాజ్యాంగంలో ఉన్నాయి, ఎవడో సోదర భావంతో ఉండట్లేదు, అందరూ కొట్టుకుంటున్నారు, మతాల మధ్య చిచ్చులు పెట్టుకుంటున్నారు, విద్వేషాలు రగిల్చుకుంటున్నారు, కాబట్టి ఈ ప్రాథమిక విధుల్ని అమలు చేస్తూ స్త్రీలను ఎవరు గౌరవించట్లేదు, కాబట్టి అమలు చేస్తూ వీటికి ఒక ఎన్ఫోర్సబిలిటీని కల్పిస్తూ చట్టాలు కానీ రూల్స్ కానీ ఫ్రేమ్ చేయండి అని చెప్పి ఇంకా అనేకమైన కోరికలతో ఆయన ఒక బిల్లు వేశాడు. దాని నంబరు 67/22 రిట్ పిటిషన్ సివిల్. ఆయన అడ్వకేట్. అయిందా? అంటే ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి మన దేశంలో పడిపోతున్న విలువలకి పరిష్కారంగా ఈ ప్రాథమిక విధులు అనే వాటిని ముందుకు తీసుకొచ్చి వీటిని అమలు చేయండి అని చెప్పి ఒక పెద్ద డిమాండ్ ఈ దేశంలో నడుస్తుంది. మనం కనుక చూసినట్లయితే ప్రాథమిక విధులు ఇందాక 5 చెప్పుకున్నాక, ఈ 5 కనుక మీరు ఆలోచించండి, సిన్సియర్గా జరిగితే, వీటికి ప్రచారం జరిగితే, వీటిని పుస్తకాల్లో పార్ట్గా పెడితే, రాజకీయ నాయకుల జీవితాల్లో అమలు చేస్తే, ఇది దేశం ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉంటుందా? ఆడపిల్లల మీద ఇన్ని అత్యాచారాలు జరుగుతాయా? మహిళల మీద ఇంత హింస జరుగుతుందా? మతాల మధ్య ఇంత విద్వేషం పెరుగుతుందా? ప్రజల మధ్య ఇంత సోదరభావం తగ్గిపోయి ప్రతివాడిని వేరే ఒక కులాలతో, మతాలతో, ప్రాంతాలతో చూసుకునే పరిస్థితి వస్తుందా? ఇంత హింస జరుగుతుందా? రాదు. కాబట్టి ఇది ఈ 22లో వేశారు. ఈ బిల్లులో ఆంధ్రప్రదేశ్ మొత్తం 23 మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, యూనియన్ ఆఫ్ ఇండియా కూడా భాగం. ఈ బిల్లు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కూడా, మీరు రంగనాథ్ మిశ్రా గారి జడ్జిమెంట్లో మేము తీర్పు ఇచ్చాం కదా, మీరు ఎంతవరకు ఈ ప్రచారం చేశారు, ఎంతవరకు వీటి స్కూళ్ళల్లో పెట్టారు, ఎంతవరకు మీరు జీవితాల్లో అమలు చేస్తున్నారు చెప్పండి అని చెప్పారు. కానీ ఇంతవరకు వీటిని మీద దీంట్లో ఎవరో కౌంటర్ వేయలేదు. సరే, అంటే కొన్ని రాష్ట్రాలు కౌంటర్ వేసినాయి. కౌంటర్ వేయని రాష్ట్రాల్లో ఇది ఒక సుప్రీంకోర్టు ఆఫీస్ రిపోర్ట్. అంటే ఈ 2022 తర్వాత ఇందులో ఈ ఆఫీస్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, మీరు కౌంటర్ వేయమని చెప్పి ఎప్పుడో చెప్పారు, కొంతమంది కౌంటర్లు వేశారు. ఇది 2 ఏప్రిల్ 2022లో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ జడ్జీల గారులకు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ అనమాట. అయితే ఇందులో కొంతమంది వేశారు, కొంతమంది వేయలేదు, కౌంటర్ వేయలేదు. ఎవరు వేశారు చూడండి. వేయని వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు? వకాలత్నామా అపీరెన్స్లు వేశారు, కానీ వేశారు కానీ కౌంటర్ నాట్ ఫైల్డ్ కౌంటర్ ఇప్పటి వరకు 22 వరకు ఆ డేట్ వరకు ఇలా. ఈ మధ్యలో మేము వెరిఫై చేస్తే మాకు తెలిసినంత వరకు ఇప్పటికి కూడా కౌంటర్ పడలేదు. పడిందేమో మనకు ఇప్పటి వరకు వెరిఫికేషన్ ఒక సామాన్య హ్యూమన్ బీయింగ్ చేయగలిగే వెరిఫికేషన్ ప్రకారం పడలేదు. ఈ పడని రాష్ట్రాల్లో యూనియన్ ఆఫ్ ఇండియా ఒకటే పడని, దీంట్లో యూనియన్ ఆఫ్ ఇండియా ప్రధానం అయితే ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది చూడండి, ఆంధ్రప్రదేశ్. కాబట్టి ప్రాథమిక విధులు
ఈ రిపోర్ట్ అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, దేశంలో పడిపోతున్న నైతిక విలువలు ప్రమాణాలకి ప్రాథమిక విధులు ఒక పరిష్కారంగా ఈ రిపోర్ట్లు కానివ్వండి, కమిషన్లు కానివ్వండి, రాజ్యాంగంలో ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి ఇవన్నీ చెప్తున్నాయి. కన్సల్టేషన్ పేపర్లు కానివ్వండి, ఇక్కడ జస్టిస్ వర్మ కమిటీ రిపోర్ట్ ఉంది చూసారా, ఇది కూడా ఒక రిపోర్ట్ ఉంది 1999లో. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే పడిపోతున్న నైతిక విలువలకి ఒక కౌంటర్ కింద ఈ ప్రాథమిక విధుల్ని ప్రచారం చేయాలి. ప్రచారం చేయడం అంటే అఫిడవిట్లు వేస్తారు, మేము ప్రచారం చేశామని కొన్ని రాష్ట్రాలు. ప్రచారం చేయడం అంటే ఏంటి, ఇప్పుడు సిగరెట్ పెట్టెలు మొన్నటిదాకా, ఇప్పుడు మధ్య సిగరెట్ పెట్టెలు కూడా మార్చారు కదా. సిగరెట్ పెట్టేమో మామూలుగా ఇంతకుముందు ఎట్లా ఉండేది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఎట్లా పెట్టేవాడు, చిన్న అక్షరాలతో పెట్టినట్టు. ప్రచారం అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక సెమినార్ ఏదో పెట్టేసి మేము ప్రచారం చేస్తున్నామంటారు. అలా కాదు, దీనికోసం అమలు చేయటం కోసం ఏదైనా రూల్స్ చేయటం కోసం ఏమైనా అసలు నేను మన తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎప్పుడైనా ఈ ప్రాథమిక విధుల గురించి ఏ స్కూల్లో కాలేజీలో ఏ రాజకీయ నాయకుల మీటింగ్, ఓన్లీ స్కూల్ కాలేజీలు కాదండి, ఇది చిన్నపిల్లల మీద నెపం నెట్టేయటానికి కాదు. నేను మళ్ళీ చెప్తా, లోపల ఉంది, ఇది రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ విభాగ అధిపతులు ఫస్ట్ డ్యూటీ, తర్వాత ప్రజలు. సో ఎక్కడైనా మీరు చూసారా ఇది అమలు చేయటం? మరి ఇన్ని సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టు చెప్పి ప్రాథమిక విధులు తీసుకొచ్చి అంటే 50 సంవత్సరాల నుంచి కూడా దీనికోసం అమలు చేయాలనే ఫైట్ జరుగుతూ ఉంటే ఇవే పరిష్కారం నైతిక విలువలకి అంటే ఎక్కడ ఎందుకని అమలు చేయట్లేదు? మీకు అమలు చేసినట్టు ప్రచారం చేసినట్టు దీనికోసం ప్రతిజ్ఞ చేయమన్నారు. ఆ రిపోర్ట్లు కూడా చెప్తాను మీకు. ఇది ఎలా ఫండమెంటల్ డ్యూటీస్ని ఎన్ఫోర్స్ చేయాలి అంటే ఈ కన్సల్టేషన్ పేపరు వివరంగా చెప్పుద్ది. అంటే ప్రతి సంస్థ, మీడియా సంస్థ, రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఆఫీసులు అందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలి, వీటిని ప్రచారం చేయాలి, బోర్డులు పెట్టాలి, మీటింగులు పెట్టాలి అని చెప్తుంది. అంటే చిన్నప్పటి నుంచి సరే నువ్వు తప్పురా ఆడపిల్లల్ని అనకూడదు, ఆడపిల్లల్ని దురాచారాలు చేయకూడదు, లేకపోతే హింస చేయకూడదు, లేకపోతే నీతి కలిగి ఉండాలి, నైతికత మనం శాంతియుతంగా ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి, సమానత్వం ఉండాలి, న్యాయం ఉండాలి, ఇవన్నీ సత్యం మాట్లాడాలి, ఇవన్నీ మన స్వతంత్రోద్యమంలో ఉన్నటువంటివి ప్లస్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. ఇవన్నీ మనం చేస్తే సిన్సియర్గా, పర్టికులర్గా, ఇంటెన్షనల్గా చేస్తే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఇంత ఘోరంగా ఉంటుందా? గత 3 సంవత్సరాలుగా కూడా నేను ఈ విషయం గురించి వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవి పరిష్కారం. ఈ నైతిక విలువలు బూతులు తిట్టద్దు అని ఎవరు చెప్పాలండి? దానికి చట్టం కావాలా? నువ్వు రాజకీయ నాయకుడు ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటే నాయకులు ఫాలో అయ్యేవాళ్ళు అంత. అంటే కొంతమంది ఏమంటారు, అన్నిటికీ సినిమాలే ప్రభావం, అన్నిటికీ నాయకులే ప్రభావం. కానప్పుడు నాయకుడిగా మీరు డిక్లేర్ చేసుకోవద్దు. వన్స్ నువ్వు పిలిపిస్తే లక్షల మంది ఓట్లు వేసినప్పుడు, నువ్వు పిలిపిస్తే వేలాది మంది మీటింగులకు వచ్చినప్పుడు, నువ్వు పిలిపిస్తే వేలాది మంది సభ్యులుగా చేరినప్పుడు, నువ్వు పిలిపిస్తే ఏం చేయటాకైనా సిద్ధమైనప్పుడు నీ నైతిక విలువలు ఎందుకు పాటించరు? ఎందుకు పాటించరు అంటే నువ్వు పాటించాలి, నీ అనుచరులు పాటించేటట్టు చేయాలి. అది నేను చెప్పడం కాదు, ఈ రిపోర్ట్లు చెప్తున్నాయి. మీరు చూడండి, జస్టిస్ వర్మ రిపోర్ట్లో ఏం చెప్తారో చూడండి. పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంటు సభ్యుడి వరకు, వీటిని అమలు చేయాలి. ప్లస్ వాళ్ళదే డ్యూటీ, ఈ అమలు చేయాల్సిన డ్యూటీ కూడా మెయిన్గా వాళ్ళ మీదే ఉంటుంది అని చెప్తున్నారు. మీకు చూపిస్తా చూడండి. 9.1 ఇది జేఎస్ వర్మ రిపోర్టు. దీంట్లో ఇది 9.4 కదా, 9.1లో స్పష్టంగా చెప్తారు, నాయకులు అనేవాడు ఎగ్జాంపుల్గా ఉంటాడు. మనకు తెలుసు, మనం అది వాళ్ళు చెప్తేనే తెలుసా, మనకు తెలియదా? ఇదిగో చూడండి, నాయకుడు అనేవాడు దేశంలో ఎంత పాత్ర పోషిస్తాడో. పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ పంచాయత్ టు పార్లమెంట్ హ్యావ్ ద సేమ్ రైట్స్ అండ్ డ్యూటీస్ యాజ్ అదర్ ఫెలో సిటిజన్స్. హౌఎవర్ యాజ్ లీడర్స్ అండ్ ఎగ్జాంపులర్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మచ్ గ్రేటర్. కాబట్టి వాళ్ళ డ్యూటీ ఎక్కువ ఉంది. సో ఎవరైతే ప్రమాణం చేస్తారో వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఈ ప్రాథమిక విధుల్ని ప్రాక్టీస్ చేయటం అంటే అమలు చేయాలంటే వాళ్ళ జీవితంలో అమలు చేయాలి. రెండవది వీటిని ఎడ్యుకేట్ చేయటం, ప్రచారం చేయటం, లేకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన డైరెక్షన్స్ అమలు చేయటం, అసలు చట్టం చేయటం, రూల్స్ చేయండి, ఇవి అందరూ చేయాలి అని చెప్పి. అప్పుడు ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఒక మతాన్ని ద్వేషించకూడదు, విద్వేషంగా మాట్లాడకూడదు అనేది ఇప్పుడు మనం ఇది రూల్ లేదు కాబట్టి అవుతున్నారు. సపోజ్ మనం రూల్ చేసి వెంటనే కేసు పెట్టాము అంటే కేవలం ఐపీసీలో అట్లా వచ్చినప్పుడు కాదు, ఇది ఒక చట్టంగా చేసి రూల్గా చేసినప్పుడు, ప్రాక్టీస్లో చేసినప్పుడు. ప్రతిదానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చట్టం పరిష్కారం కాదు.
ప్రతిదానికి రూల్స్ పరిష్కారం కాదు. హయ్యర్ లా అనేది ఉంది, అది కూడా చెప్తాం మీకు కన్సల్టేషన్ పేపర్లో వాట్ ఈజ్ హయ్యర్ లా అనేది. ఇక్కడ ముందు ఈ పొలిటికల్ లీడర్స్ అయిన తర్వాత మనం ఒక లాస్ట్ పాయింట్ అదే ఉంది చెప్తాం. సో ఎవరైతే ఓత్ చేశారో వాళ్ళు ప్రాపగేట్ ది కల్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క సాంప్రదాయాల్ని, సంస్కృతిని. ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ హ్యావ్ మేజర్ రోల్ ఇన్ ఎన్ష్యూరింగ్ దట్ ఫండమెంటల్ డ్యూటీస్ బికమ్ ఏ లివింగ్ రియాలిటీ ఫర్ ది ఎలైట్ యాజ్ ఆల్సో ఫర్ మాసెస్. కాబట్టి లక్షల కోట్ల మంది ఉన్నాయి ప్రజలకి, అది లివింగ్ రియాలిటీ కావాలంటే రాజకీయ నాయకులే వాళ్ళు మెయిన్గా పాటించాలి, ప్రచారం చేయాలి అని చెప్తున్నారు. అట్లాగే ఎందుకు మీరు అనొచ్చు వీటిని ప్రచారం చేసేస్తే తగ్గిపోతా, ఆ లా అక్కర్లేదా? లా అంటే కావాలి, అంతేకాదు లా కంటే కూడా హయ్యర్ లా అనేది ఒకటి ఉంటుంది అనేది చూడండి, మీకు చూపిస్తా. హయ్యర్ లా అంటే ఏంటి? ఈ కన్సల్టేషన్ పేపర్లో వాళ్ళు ఏం చెప్పారంటే హయ్యర్ లా అంటే ప్రజలందరూ రిజాల్వ్ చేసుకుంటే, ప్రజలందరూ కనుక రిజాల్వ్ చేస్తే ఏమని, ఇప్పుడు దొంగతనం అనేది ఒక నేరం, దొంగతనం ఈ నేరానికి పరిష్కారం ఏంటి? శిక్ష. దొంగతనం అనే నేరానికి పరిష్కారం చట్ట ప్రకారం శిక్ష. కానీ ప్రజలందరూ అసలు మేము దొంగతనం చెయ్యము అని రిజాల్వ్ చేసుకుంటే ఏమవుద్ది? ఉండదు కదా. అట్లాగే వీళ్ళు ఏం చెప్తారంటే హయ్యర్ లా అంటే స్త్రీల మీద హింసని ప్రజలందరూ రిజాల్వ్ చేసుకున్నారనుకోండి, రిజాల్వ్ చేయటువంటి తీర్మానం చేసుకున్నారనుకోండి మేము చెయ్యము అని, అప్పుడేమవుతుంది? హయ్యర్ లా అవుతుంది. కాబట్టి లాని ఇంప్లిమెంట్ చేయటం కంటే హయ్యర్ లాని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఈ కన్సల్టేషన్ పేపర్ చెప్తుంది. ఇప్పుడు మనం ఇది నైతిక విలువలు పాటిస్తే మోరల్ వాల్యూస్ ఆర్ కాట్ నాట్ టాట్. అంటే టీచ్ చేసినంత మాత్రాన మోరల్ వాల్యూస్ అనేవి ఉండవు, ఆచరించినప్పుడు మాత్రమే మోరల్ వాల్యూస్ ఉంటాయి. అది దాని ప్రోవర్బ్. కాబట్టి ఇక్కడ హయ్యర్ లా అంటే ఏంటి? ఇది జరగాలి, నైతిక విలువలు ఆచరణ ద్వారా మనం ప్రజలందరూ నిర్ణయాల ద్వారా జరగాల్సిందే తప్ప కేవలం ఇదిగోండి, ఇది హయ్యర్ లా అంటే ఏంటో చూడండి. హయ్యర్ లా మీన్స్ a determined resolve to conduct and behavior which will have the effect of rendering all penal laws redundant. అంటే అసలు ప్రజలందరూ ఒక తీర్మానం చేసుకున్నట్లయితే అసలు చట్టాలే పనికి రాకుండా పోతాయి. అంటే ఈ చట్టాలు పనికి రాకుండా పోవడం అంటే రెండు రకాలు. మీకు నెగిటివ్ ఆపోజిట్ సైడ్లో ఎగ్జాంపుల్ చెప్తా. వరకట్న నిషేధ చట్టం ఉంది, దాన్ని ఎవడో అమలు చేయకూడదని ఇప్పుడు మన అందరి తీర్మానం, అంతే కదా. దాన్ని అమలు చేయాల్సిన ఆఫీసర్లు కూడా ఎక్కువ వరకట్నం తీసుకునే పోలీస్ అయితే ఇంకెక్కువ డబ్బులు కట్నం కదా ప్రాక్టీస్లో. కాబట్టి ఇది ఇప్పుడు ఏం జరిగింది? ఆ చట్టం పనికి రాకుండా పోయింది అంటే ఇంకో రకంగా పనికి రాకుండా పోయింది. కానీ ఈ హయ్యర్ లా అంటే అందరూ తీర్మానం చేస్తే మేము కట్నం తీసుకోము అని మొత్తం ప్రజలందరూ తీర్మానం చేశారనుకోండి, అక్కడ చట్టం అవసరం ఏముంది? కాబట్టి ఈ హయ్యర్ లాని అమలు చేయాలి. ఈ హయ్యర్ లా అమలు చేయాలంటే ఏంటి పరిష్కారం? రాజకీయ నాయకులు వాళ్ళ జీవితాల్లో వ్యక్తిగత విలువలు పాటించాలి, నైతిక విలువలు పాటించాలి, బ్యాలెన్స్ ఉండాలి, సమతుల్యత ఉండాలి. చట్టాలు చేసి కేవలం ప్రజలందరినీ, అంటే చట్టం ఏమో తప్పు అని చెప్తుంది, ప్రాక్టీస్లో అందరూ అదే మాట్లాడతారు. ఇప్పుడు రావణం చేసాడు తప్పు అనే విషయం అందరూ మాట్లాడుతుందేగా, అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంది. అందుకన్నా ఘోరంగా అంటే ఆయన ఎంత మాట్లాడాడో నాకు తెలియదు, కొంచెం తక్కువనే అనుకుందాం ఎట్లయినా కానీ. సో మొత్తం మీద మాట్లాడుతున్నారుగా, పెద్ద స్థాయిలో రాజ్యాంగ పదవుల్లో ఉన్నోళ్ళు కూడా మాట్లాడుతున్నారుగా. కాబట్టి ఇంత ఘోరంగా ప్రాక్టీస్లోనేమో చేస్తారు, చట్ట ప్రకారం తప్పు ఉంటుంది. అప్పుడు దానివల్ల ఏం జరుగుద్ది? ఎక్కువ మంది ప్రజల్ని మనం నేరస్తులుగా తీసి జైళ్ళల్లో పెడుతున్నాం. అదే నువ్వు ఆచరిస్తే నీ జీవితంలో నువ్వు అట్లా ప్రచారం అమలు చేస్తే ఈ ప్రాథమిక విధులు, ఈ నైతిక విలువలు, స్వతంత్రోద్యమంలో మనం పెట్టుకున్నటువంటిది, సో ఇవన్నీ మనం చేస్తే ఇంకొకటి నీ అనుచరుడు చేస్తాడా? లేదు నీ శత్రువు చేస్తాడా? నీ రాజకీయ శత్రువు కూడా చేయడు కదా అప్పుడు మీరు. సో ఈ విధంగా చూసినప్పుడు పరిష్కారం ఈ హయ్యర్ లాలో ఉంది, ఈ ప్రాథమిక విధుల్లో ఉంది. మరి ఇప్పుడు దాకా ఎందుకు మరి ఆంధ్రప్రదేశ్ ఒక పార్టీ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, ఎందుకని మీరు అక్కడ ఏం యాక్షన్ చేస్తున్నారు? సో నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రాథమిక విధులు అమలు చేయకపోవటంలో, ఈ నైతిక విలువలు పాటించకపోవటంలో ఇప్పుడున్న ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం అంటే ఇప్పుడు చేయలేదని కదా, వీళ్ళు తప్పు చేసిన వాళ్ళే, గతంలో తప్పు చేసిన వాళ్ళే, మొత్తం రాజకీయ నాయకులు ఎవరైతే మేము క్లెయిమ్ చేసుకుంటున్నామో మేము గొప్ప నాయకులు అని చెప్తున్నారో వాళ్ళందరిది తప్పే.
వాళ్ళందరూ A1లు అవుతారు, తర్వాత ప్రశ్న రావణ్ వస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా మీ ప్రభుత్వాలకి, మీ నాయకులకి, మీ అధికారులకి చిత్తశుద్ధి ఉంటే వీటిని ప్రచారం చేయండి, రూల్స్గా చేయండి. ప్రచారం అంటే ఎట్లా చేయాలి? యోగాంధ్రాకి ఎట్లా చేస్తున్నారు, మీరు మీటింగ్ పెడితే ఎట్లా చేస్తున్నారు, మీరు చేసిన మంచి పనులు ప్రజలకు చెప్పడానికి ఎట్లా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఒక మూమెంట్ లాగా, ఇది ఒక ఉద్యమం లాగా వచ్చినప్పుడు ఖచ్చితంగా, అంటే ఇది సొసైటీ హోల్సేల్గా మొత్తం ఓవరాల్గానే మనం ఒక సాంస్కృతిక ఉద్యమం లాగా దీన్ని కనుక తీసుకొచ్చినట్లే మారుతుంది తప్ప, అట్లా కాకుండా ఆయన నన్ను అన్నాడు, నేను ఆయన అన్నాడు, ఆయన కొద్దిగా అన్నాడు, ఆయన నెక్లెస్ దొంగతనం చేస్తే నేను వడ్డాణం దొంగతనం చేశాను, ఆయన ఆ పరిస్థితిలో దొంగతనం చేశాడు, ఈయనేమో కావాలనే దొంగతనం, ఇవన్నీ ఏం ఉపయోగాలు ఉండవు. ఇవి ప్రజల్ని నేరస్తులుగా మీరు మార్చి, హింసపరించి, సమాజంలో అశాంతిని పెంచి, ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషాన్ని పెంచి, సామాన్య మానవుల్ని వాళ్ళ వృత్తులు చేసుకోనికుండా, వాళ్ళ అభివృద్ధి చేయకుండా ఈ పొద్దుగుకులు, యూట్యూబ్లు చూడటం, ఈ పనే మనుషులకి ఆందోళన కలిగించి హింసించే విధంగా ఉంది తప్ప ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవి అమలు చేయండి. లేదు ఇది కరెక్ట్ కాదంటారో మీరు చర్చ పెట్టండి, కరెక్ట్ కాదని చెప్పి కోర్టుకి చెప్పండి. కాబట్టి నా ఉద్దేశంలో అయితే ఈ ప్రాథమిక విధులకు ఏదైతే నైతిక విలువలు ఉన్నాయో అది ఇంకో రూపమే ప్రాథమిక విధులు. మీరు పాటించండి, ప్రచారం చేయండి, రూల్స్ చేయండి. అప్పుడు ఈ మొత్తం సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ఒకవేళ ఈ నాయకులు, అధికారులు, ప్రభుత్వాలు చేయకపోతే పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఇన్వాల్వ్ అవ్వండి. దీని మీద కలిసి అందరం దీన్ని మార్పుకి, సాంస్కృతిక మార్పుకి దోహదపడదాం.